ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ 2 లేయర్స్ ఫ్రాక్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి, కటింగ్ చేసుకోవాలి అనేది నేర్చుకుందాము. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వరకు ఫ్రాక్ కటింగ్లు ఉన్నాయి. అవి చూసినా తెలిసిపోతుందన్నమాట. ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ లేయర్కే రెండో లేయర్ అటాచ్ చేశాను, అందువల్ల ఫ్లఫీగా ఉంది. బౌ అనేది యాడ్ చేశాను. బౌకి స్టోన్ లేస్ స్టిక్ చేసి ఇలా డిజైన్ చేశాను. అయితే మనం యాక్చువల్గా వేరే ఫ్రాక్స్కి అయితే బౌ అనేది షోల్డర్కి యాడ్ చేసాం. ఇక్కడ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మార్క్ చేసి చూపిస్తాను చూడండి. షోల్డర్ అనేది 4.5 తీసుకున్నాను. మీకు ఇక్కడ టేప్ పెట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెజర్మెంట్స్ కావాలంటే నోట్ చేసుకోండి. బాడీ లూజ్ 6 ఇంచెస్, 1.5 ఖర్చుల కోసం. డీటెయిల్గా కావాలంటే వేరే వీడియోస్ ఉన్నాయి, అవి చూడొచ్చు. బాడీ లూజ్ వచ్చి 11.5 మార్క్ చేసుకున్నాను. 11 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. యాక్చువల్గా అయితే 10.5, హాఫ్ ఇంచ్ అనేది మనం ఖర్చుల కోసం మార్క్ చేసుకున్నది. షోల్డరు 4.5 తీసుకున్నాను. నేను చెప్పేది 5 to 7 ఇయర్స్ వరకు సరిపోతాయి మెజర్మెంట్స్. షోల్డరు 4.5, నెక్ 3 ఇంచెస్ మనం ఆల్రెడీ కట్ చేసేస్తాం. స్వీట్ హార్ట్ నెక్ వచ్చి షోల్డర్ అనేది కట్ చేస్తాము. ఇక్కడ కూడా బాడీ లూజ్ కింద ఎలా తీసుకున్నారు అంతే అనమాట. సేమ్ 6, 1.5. ఆర్మ్ హోల్ వచ్చేసి మీకు ఇలా నార్మల్గా డ్రా చేసుకున్నా సరిపోద్ది, లేదంటే ఒక 1 ఇంచ్ పెట్టుకుని డ్రా చేసుకోండి. ఇక్కడ నేను 2.5కి డాట్స్ అనేవి నోట్ చేసుకున్నాను. అటు ఒక హాఫ్ ఇంచు, ఇటు ఒక హాఫ్ ఇంచు, 2 ఇంచెస్ పైకి అనమాట. మీకు పొడవుగా కావాలన్నా నోట్ చేసుకోవచ్చు. ఇక్కడ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవడమే. 2 ఇంచెస్ నెక్ విడ్త్. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎలా అయితే పెట్టుకున్నామో అంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను చూడండి కట్ చేసేసాను. కట్ చేసుకున్న తర్వాత కింద మనం మార్క్ చేసాం కదా, అది డాట్ పెట్టుకోవాలి టక్సలు ఇచ్చుకుని. తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకోవాలి 2 పీసెస్గా. మెయిన్ ఫ్యాబ్రిక్ స్క్వేర్లో కట్ చేసుకున్నాం, అడ్జస్ట్ చేసుకుని కుట్టుకోవడమే అనమాట. ఇక్కడ కింద బాటమ్కి యాడ్ చేయడానికి 17 ఇంచెస్ వరకు లైనింగ్, 17 ఇంచెస్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా. ఈ పీస్ అనేది కింద ఫ్రిల్ యాడ్ చేయడం కోసం తీసుకున్నాను అనమాట. మనం ఇవన్నీ స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. ఇలాగ షోల్డరు అటాచ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. చుట్టూతో ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అలాగే డాట్స్ వేసుకోవాలి. మనం బటన్ పెడదాకి ఓపెన్ పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ స్వీట్ హార్ట్ నెక్ మార్క్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు క్లారిటీ కావాలంటే వేరే వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడొచ్చు. ఇలా ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టేసుకుని అటాచ్ చేసేసుకోవాలి. అది కూడా నేను అటాచ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. మన హ్యాండ్స్ యాడ్ చేయట్లేదు కాబట్టి రివర్స్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసి రివర్స్ చేసుకోవాలి లైనింగ్. ఇప్పుడు ఈ ప్రిల్స్ అనేవి యాడ్ చేసేసాను. కింద కూడా జిగ్జాగ్ చేసేసాను. లైనింగ్కి ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాను, మెయిన్ ఫ్యాబ్రిక్కి జిగ్జాగ్ చేశాను. దీని మీద ఇంకొక 10 ఇంచెస్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఈ ఫ్యాబ్రిక్ అనేది సెకండ్ లేయర్గా ప్రిల్స్ పెట్టుకుని ఇలాగా యాడ్ చేసుకోవాలి. మనం 2 సైడ్స్ కూడా జిగ్జాగ్ చేసుకున్నాం. తర్వాత మనం ప్లఫీగా కావాలంటే అలా ఉంచేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఐరన్ చేసుకున్నా కొంచెం నీట్గా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకుంటే అయిపోతుంది. బౌ యాడ్ చేసుకుంటే ఇలా ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. మీకు బౌ అనేది ఆల్రెడీ తెలుసు కదా, స్క్వేర్గా తీసుకుని ఒక థ్రెడ్తో కట్టేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసాను పైన రెండో లేయర్ కింద. ఇలా ప్రిల్స్ బయటకి జిగ్జాగ్ చేసాం కాబట్టి బయటకు కనిపించే విధంగా స్టిచ్ చేశాను. ఇక్కడ బౌకి కూడా స్టోన్ లేస్ బయట తీసుకున్నది స్టిచ్ చేశాను. ఇది ఆర్గన్జా కాబట్టి బౌ కూడా స్టిఫ్గా ఉంటుంది, ఫ్రాక్ కూడా ఫ్లఫీగా ఉంటుంది.